హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఒక స్మాల్ స్టోరీనైతే చెప్పాలనుకుంటున్నానండి. అది విత్ టెక్స్ట్‌తో చెప్తానండి. వాయిస్‌తో కాకుండా విత్ టెక్స్ట్‌తో చెప్తాను. 'మానవ జన్మ విలువెంత' స్టోరీ నేము. 'మానవ జన్మ విలువెంత'. ఒకసారైతే స్టోరీని చూసేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా చూడాలనుకుంటున్నారంటే గనక వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మానవ జన్మ విలువెంత? రాళ్ళు కొట్టుకుని జీవించే ఒకతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది. తర్వాత ఆ రాయిని అదే పనిగా చాలాసార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళాట ఆడుకోవటానికి ఆ రాయిని తీసుకొని బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే తను వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకొని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో "ఆ రాయి నాకిస్తావా? నీకు ఒక చిక్కీ ఇస్తాను" అన్నాడు. పిల్లవాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకొని ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు. విలువ చేసే మేలిమి వజ్రమని తేలింది. నీతి: అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు రాళ్ళాట ఆడుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకు ఇచ్చేశాడు, ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకొనిన వారు ఈ జన్మను సరిగ్గా వాడుకుంటారు, జీవన్ముక్తి పొందగలుగుతారు. లేనివారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. జీవిత లక్ష్యాన్ని గుర్తిద్దాం, జీవన గమనాన్ని సాగిద్దాం.